హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు ఆగస్టు ఆగస్టు 6 నుంచి ఆగస్టు 28 వరకు అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ ఎస్బీఐ జాబ్స్ లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ న్యూ హోమ్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఈ విధంగా పేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ జాయినింగ్ ఎస్బీఐ ఉంది కదా, ఇక్కడ మనకు క్లిక్ చేస్తే కరెంట్ ఆప్షన్స్ ఉంది, క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు రిక్రూట్మెంట్ జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకైతే ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ నోటిఫికేషన్ ఎస్బీఐ బ్యాంక్ నుంచి అయితే మనకు జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ ఉంది కదా, ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకు ఆగస్టు 6 నుంచి ఆగస్టు 26 వరకు అయితే మనం ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా అప్లికేషన్ అండ్ పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది 26 వరకు. అలాగే ఈ యొక్క మొత్తం పోస్టులు మనకు స్టేట్ వైజ్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అమరావతి అయితే మనకు ఇక్కడ అమరావతిలో 310 సీట్లు అయితే 10 ఖాళీలు అయితే మనకి ఇవ్వడం జరిగింది. అలాగే మన హైదరాబాద్, తెలంగాణ హైదరాబాద్ ఇక్కడ మాత్రం 250 సీట్లు అయితే మనకు ఈ తెలుగు రాష్ట్రాలలో ఇవైతే ఖాళీ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం ఇండియా వైజ్గా 5583 ఖాళీలు అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరు అర్హులు అయితే, ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి లేదా ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నారో వారు మాత్రం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క ఫీజు అనేది మనకు ఓసీబీసీ వారికి అయితే 750 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి మాత్రం ఫీజు అనేది లేదు. అలాగే దీనికి ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్లో కూడా మీరు పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అలాగే ఓబీసీ వారికి దీనికి ఒక ఏజ్ లిమిట్ అనేది మనకు 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు అయితే ఉండాలి. అదే 1970 నుంచి 2005 ఈ మధ్యన ఉన్నవారు మాత్రం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అంటే 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు ఉన్నవారు మాత్రం అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క శాలరీ మాత్రం మనకు స్టార్టింగ్ 24,000 నుంచి 48,000 వరకు అయితే శాలరీ మనకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3 ఇయర్స్ తర్వాత మనకి ప్రమోషన్ అనేది ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కావున ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయిన వారు లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్న వారు ఈ జాబ్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే మనం మళ్ళీ బ్యాక్ వచ్చినట్టయితే ఇక్కడ అప్లై నా ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు చెక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ కదా, ఇక్కడ ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కావాల్సి ఉంటుంది. ఈ యొక్క నేము, ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకొని మనకు సేవ్ చేసుకున్న తర్వాత ఫోటో, సిగ్నేచరు, డీటెయిల్స్ అప్లోడ్, పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఎస్బీఐ అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.